నమస్తే. మాజీ ఎంపీ ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుపై 3rd డిగ్రీ ప్రయోగించిన కేసులో డాక్టర్ ప్రభావతి ముందస్తు బెయిల్పై జిల్లా కోర్టులో విచారణకొచ్చింది. ఈ కేసులో తమను ఇంప్లీట్ చేయాలని రఘురామ పిటిషన్ వేశారు. తనపై జరిగిన హత్యాయత్నంలో డాక్టర్ ప్రభావతి భాగస్వాములయ్యారని RRR పిటిషన్ దాఖలు చేశారు. డాక్టర్ ప్రభావతికి ముందస్తు బెయిల్ ఇవ్వద్దని, ఈ పిటిషన్ ను అనుమతించాలని లాయర్ వివి లక్ష్మీనారాయణ కోర్టును కోరారు. పూర్తి వివరాలు ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు. విజయ్ చంద్రిక ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై 3rd డిగ్రీ ప్రయోగించిన కేసులో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ గుంటూరు జిల్లా కోర్టులో విచారణకు వచ్చింది. అయితే ఈ సందర్భంగా RRR తరపున హైకోర్టు న్యాయవాది వివి లక్ష్మీనారాయణ ఇంప్లీట్ పిటిషన్ వేశారు. రఘురామకృష్ణరాజు అప్పటి నరసాపురం ఎంపీగా ఉన్న సమయంలో వైసీపీ విమర్శలు చేస్తున్నారు, జగన్ పై విమర్శలు చేస్తున్నారనే ఉద్దేశంతో ఆయనపై రాజద్రోహం కేసు పెట్టడమే కాకుండా ఆయన్ను బర్త్డే రోజే తీసుకొచ్చి సిఐడి వాళ్ళు అరెస్ట్ చేసి గుంటూరు సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో ఆయనపై అర్ధరాత్రి 3rd డిగ్రీ ప్రయోగించారని ఆయన మ్యాజిస్ట్రేట్